హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ఒక న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. వీరి మధ్య సంభాషణ ఎలా జరిగిందో. సో వైట్ హౌస్ లో టెన్షన్ ఓ దశలో అర్చుకున్న అమెరికా యుక్రెయిన్ దేశాధినేతలు ఇక తమలో మినరల్స్ డీల్స్ కు ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి, ఇక తమ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలన్న జెలెన్స్కీ. ఇక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చింది ఏంటి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కో స్పెషల్ ఫండ్స్ తెచ్చిందా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి. ఇక మూసి వద్దంటున్నాడు, ఇక మెట్రోకు అడ్డుపడుతున్నాడు, సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. అయినా బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. లిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం, ఇక బీజేపీ కుట్ర ఎదుర్కొంటాం. మార్చి 10 లోపు నామినేట్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి. తర్వాత పేద ముఖాల్లో నవ్వులు చూడాలి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక తాము మోదీ ఆస్తులలో కిషన్ రెడ్డి ఆస్తుల్లో అడగడం లేదని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే కేంద్రానికి అడుగుతున్నామని ఆయన అన్నారు. ఇక కానీ మోదీ తన గుజరాత్ నుంచి ఇక్కడ రైలుకు నోట్ల కట్టలు పంపినట్లు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక శుక్రవారం గాంధీ భవన్ లో పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్వహించారు. ఇక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నారు. ఆయన అడ్డుపడడం వల్లే మెట్రో విస్తరణ ఆగిపోయింది ఆరోపించడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే హోదా ఆ ప్రాంతానికి ప్రతి ఒక్క ప్రాజెక్టు నిధులు కానీ ఏమైనా తెచ్చారా? ఒక రోజైనా ప్రధాని మోదీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అడిగారా? పార్లమెంట్ సమావేశంలో ఈ రాష్ట్రం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ ను మేము ఓడించామని కిషన్ రెడ్డి మాపై కక్ష చూపుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక నిధుల గురించి అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మూసి ప్రక్షాళన వద్ద మూసి అభివృద్ధి కేంద్రానికి తాము నిధులు అడిగిన కిషన్ రెడ్డి అపహేళన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడడం జరిగింది. ఇక సింప్లిసిటీకి కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. చాలా సాధిగా ట్రైన్ హైదరాబాద్ కు రాగా ఇక హంగు ఆర్బిటాలకు దూరం. ఇక బైకులు ఫ్లెక్సీలలో నేతలకు బ్యాగ్ మూసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు ఇచ్చారు మీనాక్షి. తర్వాత ఇంకో న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ పోరాడాల్సిందే, ఉన్న సీట్లు కూడా కోల్పోతాం, ఇక సీట్లు తగ్గవంటే పెరగవనే కదా అని అర్థం. ఇక డీలిమిటేషన్ హిట్. జనాభా ప్రతిపాదకన డీలిమిటేషన్ చేపట్టిన సౌత్ స్టేట్ శిక్ష విధించదు. ఇక ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం, కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం, కేవలం జనాభా ప్రతిపాదన డీలిమిటేషన్ చేయవద్దు, దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడతామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించడం జరిగింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్, ఇది ప్రధాని మోదీ అజెండా, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రతిపాదికగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ రాష్ట్రాలకు తీవ్రంగా నష్టపోతాయి, అదనంగా నియోజకవర్గాలు రాకపోతే ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా కోల్పోతామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక సీట్లు తగ్గవంటే పెరగవు కదా అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక సీట్లు తగ్గవంటే పెరగవనే కదా, బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది, సౌత్ రాష్ట్రాలకు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే జనాభా ప్రతిపాదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోవని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. ఇక తమకు అన్యాయం జరుగుతుంది, అందువల్ల ఇక నార్త్ స్టేట్ మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. ఇక జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్ ఇప్పుడు నష్టం, లోక్సభ ప్రాతినిధ్యం 20 నుంచి 19% పడిపోయే ఛాన్స్. ఇక తెలంగాణ, ఏపీలో 3 సీట్లు చొప్పున పెరిగే అవకాశం. ఇక కేరళలో అయితే ఇప్పుడు ఉన్న సీట్లు 1 కూడా తగ్గవచ్చు. ఇక యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న సీట్లు ఇప్పటికే వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్లు పెంపు. ఇప్పుడు 2026 లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు ఒక వార్త. అయితే డీలిమిటేషన్ కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా నా దగ్గర ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఎట్లా నష్టపోతాం అనేది.
ఇది రాష్ట్ర మన దేశ జనాభాకు సంబంధించిన సెన్సెస్ రిపోర్టు టిల్ 2024 సంబంధించిన అంటే 2011 వరకు మన జనాభా లెక్క చేయడం జరిగింది. కానీ గ్రోత్ రేట్ ప్రకారం ఇక్కడ చూస్తున్నాం మనము, ఇది మన సౌత్ స్టేట్ సంబంధించిన గ్రోత్ రేట్. ఇక్కడ తెలంగాణలో గ్రోత్ రేట్ 0.4% మాత్రమే, 47% మాత్రమే ఉంది. ఇక కేరళలో చూస్తే 0.40% మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 0.3, తర్వాత తమిళనాడులో చూస్తే 0.3, ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 0.34% గ్రోత్ మాత్రమే ఉంది జనాభా. అదే ఇక్కడ సౌత్ నార్త్ రాష్ట్రాలకు సంబంధించిన డేటా చూస్తే ఇక్కడ మధ్యప్రదేశ్ చూస్తే 1.17 గ్రోత్ ఉంది, గ్రోత్ రేట్. రాజస్థాన్ చూస్తే 1.06, ఉత్తరప్రదేశ్ చూస్తే 1. తర్వాత ఉత్తరాఖండ్ 1. తర్వాత ఈ అంటే నార్త్ స్టేట్స్ కి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన చూస్తే గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది జనాభా లెక్క ప్రకారం. అందుకే ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన జనాభా ప్రతిపాదికపై ఎప్పుడు డీలిమిటేషన్ అనేది చేయవద్దని మన దక్షిణ రాష్ట్రాలు అడ్డుకుంటున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే జనాభా ప్రతిపాదకనపై ఒకవేళ డీలిమిటేషన్ కానీ జరిగితే అది దక్షిణ రాష్ట్రాలకు నష్టం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ చెగ రాజుకుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ స్టేట్ ఆందోళనకు నెలకొంది. జనాభా ప్రతిపాదకన లోక్సభ నియోజకవర్గాలు పునర్విధించాలని కేంద్రం భావిస్తుంది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీగా లాభపడతాయని 5 రాష్ట్రాలు సీఎం రాజకీయ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా అని పలు వేదికలపై ప్రశ్నించారు. ఇక మోదీ 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ అజెండాగా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 కంటే ఎక్కువ మంది పిల్లలు జనాభా పెంచాలని ఏపీ తమిళనాడు సీఎం చంద్రబాబు స్టాలిన్ పిలుపునిచ్చడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కేంద్ర మంత్రి హోంశా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్ర దుమ్మురం ఎత్తున్నాయి. డీలిమిటేషన్ దక్షిణ రాష్ట్రాలు ఒక్క సీటు కూడా తగ్గదు అంటూ ఆయన చేసిన కొత్త వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసే. దక్షిణాది సీట్లు తగ్గ ఉంటే పెరగవనే కదా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉత్తరాది సీట్లు పెరిగి దక్షిణాది తగ్గితే పార్లమెంట్ లో పాటు కేంద్ర ప్రభుత్వం సౌత్ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళనకు వ్యక్తమవుతున్నాయి. ఇక నాడు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు అమలు చేసి జనాభా నియంత్రణ ముందుకు దక్షిణ రాష్ట్రాలకు ఇప్పుడు తీవ్రమైన నష్టం తప్పుదని భయాలు వెంటాడుతున్నాయి. ఇక ఉత్తరాదిలో బాగా పట్టున్న బీజేపీ అధికారాన్ని శాశ్వతంగా చేసుకోవాలనే లక్ష్యంతో ఈ తరహా వ్యూహంతో ముందుకెళ్తుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయన్నట్టు ఒక వార్తను చూస్తున్నాం. అయితే ప్రస్తుతం లోక్సభ సీట్లు 543 స్థానాలు దక్షిణాది రాష్ట్రాలు కేవలం 120 సీట్లే ఉన్నాయి. అంటే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 20% మాత్రమే, 100%లో 20%, 24% మాత్రమే ఉందని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా 19 లక్షల జనాభాకు ఒక సీటు చొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాల్లో 753కి పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు 144 చేరుతాయి. అంటే మొత్తం సౌత్ వాటా 19% పడిపోతుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఇదే అంశం తీవ్ర కలవర పెడుతుంది. ఇక డీలిమిటేషన్ జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తేడా దింపుతుంటుంది, అందులో ఆందోళన కనిపిస్తుంది. ఇక ప్రతిపాదికన ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా విరుద్ధంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు అని వ్యక్తం చేస్తున్నారు. ఇది మనం డీలిమిటేషన్ కి సంబంధించిన. ఇక జనాభా నియంత్రణకు దక్షిణాది శాపమా, జనాభా నియంత్రణకు ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపమా అంటూ దక్షిణాది రాష్ట్రాల కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఇక జనాభాను కంట్రోల్ చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ఎస్ కూడా వ్యాఖ్యానించడం గమనీయం. ఇక జనాభా నియంత్రణ సక్సెస్ అయినందుకు సీట్లు నష్టపోతున్న దక్షిణాది ఆందోళన సంఘ్ మ్యాగజైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ జనాభా ఆయుధంగా మలుచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు డీలిమిటేషన్ చేపట్టాలని ఎత్తులు వేస్తున్న విమర్శలు కూడా రావడం జరిగింది. ఎప్పటికే ఎక్కువ జనాభా శాఖకు చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసే సీట్లు సంఖ్యను పెంచితే నిధులకు మళ్లింపులో కేంద్రానికి ఇక అటు 5కు అన్నలే లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇక నియోజకవర్గాల ఆధారంగా వచ్చే ఎంపీ ల్యాండ్స్ నిధుల్లో పాటు అభివృద్ధి కార్యక్రమానికి ఉత్తరాది వైపుకి వెళ్తాయని, సొమ్ముకు దక్షిణాది సోకుకు ఉత్తరాది అన్న చందంగా పరిస్థితి మారుతుందని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని మనం చెప్పవచ్చు. ఇది డీలిమిటేషన్ కి సంబంధించిన కొన్ని వార్తలను చూస్తున్నాం. ఇలా కేంద్రంపై పోరాటం స్టాలిన్. డీలిమిటేషన్ హిందీ ఇంపోజిషన్ పై పార్టీ క్యాడర్. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు. ఇక రెండింటిలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, కేంద్ర నిర్ణయాలను తెలంగాణ కర్ణాటక వ్యతిరేకిస్తున్నానని స్టాలిన్ వెల్లడించడం జరిగింది.
ఇక ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ. ఒకప్పుడు జనాభా ఒక భారం, ఇప్పుడు అధిక అవకాశం. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చాం. ఇక దానిని మారబోతున్నాం. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధన పెట్టబోతున్నాం అన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 6వ కేబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించే ఛాన్స్. ఇక అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీకి కలిసే అంశంపై చర్చ. ఇక అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మణికొండలో అగ్ని ప్రమాదం, 3 మృతులో 2 మహిళలు, 1 చిన్నారి. గ్రౌండ్ ఫ్లోర్ లో కిరాణా దుకాణం పక్కన షార్ట్ సర్క్యూట్. ఇక పై పోర్షన్లకు వ్యాపించిన మంటలు, పేలిన 2 సిలిండర్లు, దగ్ధమైన కిరాణా షాపు కారు. ఇక పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కొందరు. ఇక తాళ్లలో పిల్లలను కిందికి దించిన స్థానికులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ లేఖ రాసిన పౌర విమాన శాఖ. ఇక 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న రూల్ సడలింపు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మమనూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థల ఒప్పందం ఉంది. దీనిని పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. దీంతో అంశంపై పౌర విమాన శాఖ గత 24న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు కూడా లేఖ రాయడం జరిగింది. తర్వాత ఇక టన్నెల్లో డెడ్ బాడీలు, జిపిఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఎస్ఎల్బిసి సంబంధించిన 8 మంది అక్కడ చిక్కుకోవడం జరిగింది. ఆ 8 మంది అనేది సజీవం అనేది అయినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ ఇక డిఎంహెచ్ఓ ఫోరెన్సిక్ నిపుణులు. ఇక మట్టిని బయటకు తీసేందుకు ప్రతి ఒక్క యంత్రాలు తీవ్రంగా శ్రమిస్తున్న సింగారెడ్డి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమ్ అన్నట్టు ఒక వార్త. ఇక టన్నెల్ లోపల కొనసాగుతున్న కటింగ్ పనులు. ఇక ఫోరెన్సిక్ బృందాలు పిలుపు. ఇక టన్నెల్ లోపల మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం. ఇక శనివారం ఉదయం వరకు మిగతా డెడ్ బాడీలు బయటకు తీసే అవకాశం ఉన్నాయి. ఇక మృతదేహాల ఆనవాళ్లు గుర్తించగానే హుటిహుటిగా ఫోరెన్సిక్ నిపుణులు బృందాన్ని నగర కర్నూలు జిల్లా డిప్యూటీ డిహెచ్ఎంఓ తారాసింగ్ ను పిలిపించారు. ఇక డిఎన్ఏ కేసుల అనంతరం డెడ్ బాడీలు గుర్తించి బంధువులను అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని తెలిసింది. ఇక నగర కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్స్ పలు విధానాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రమాదంలో గల్లంతైన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు కొందరు చనిపోయినట్లు తెలుస్తుండగా వారి డెడ్ బాడీ అన్నవాళ్ళు జిపిఆర్ థర్మల్ స్కాన్ లో శుక్రవారం గుర్తించడం జరిగింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి. జాతీయ విద్యా విధానం అమలు ఉమ్మడి బాధ్యత రాజ్నాథ్ సింగ్. తర్వాత హైదరాబాద్ ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందన్న కేంద్ర మంత్రి. ఇక దేశ రక్షణ రంగంలో తెలంగాణ కీలక పాత్ర. సీఎం రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించాలని విజ్ఞప్తి. ఇక డిఆర్డిఓ విజ్ఞాన్ వైభవ్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కులగణన రీసర్వే పూర్తి. 18,539 ఫ్యామిలీలే నమోదు. ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలకు 3.5 లక్షలు. ఇక రీసర్వే చేసిన వీరిలో 5.21 కుటుంబాలే నమోదు. 2 సర్వేలు కలిపితే మొత్తం 97.0% పూర్తి. ఇక రిజర్వేషన్ కు కేటీఆర్ హరీష్ రావు దూరం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఒక్కరోజే 8 లక్షల కోట్లు ఫట్. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్. 29 ఏళ్లలో తొలిసారిగా వరుసగా 5వ నెల రెడ్ లోనే క్లోజ్. ఇక అక్టోబర్ నుంచి 90 లక్షల నష్టం, కోట్ల నష్టం. ఇక చైనాపై ట్రంప్ విధించిన భారీ టారిఫ్ కారణం అన్నట్టు విశ్లేషకులు. ఇది మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. హలో, వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు. ఎస్ఎల్బిసి సొరంగంలో మరణ మృదంగం. బీఆర్ఎస్ హయాంలోనే 12 కిలోమీటర్ల పనులు. ఇక మేము చెప్పిందే తప్పైతే ముక్కునే నేలకు రాస్తాం. ఇక నువ్వు రాజకీయ మంచి తప్పుకుంటావా? మంత్రి జూపల్లికి శ్రీనివాస్ గౌడ్ సవాల్ అన్నట్టు ఒక వార్త. ఇక జిపిఆర్ ద్వారా స్పాట్ ను గుర్తించిన సిబ్బంది. తర్వాత ఇక
DBM మిషన్ కట్టర్ ద్వారా కట్ చేస్తున్న సిబ్బంది సజీవ ఆశలు ఆవిరి 7 రోజులు ప్రయత్నాల విషయానంతం శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ GPR టెక్నాలజీతో ఆనవాళ్లు గుర్తింపు 8 మంది కార్మికులు మృతదేహాలు వెలికిత ఘటనా ప్రదేశంలో ఉద్విగ్న వాతావరణం అధికారికంగా ధృవీకరించని ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. SLBC సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయాయి. దాదాపు 11 రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు చివరికి విఫలమయ్యాయి. టన్నెల్లో కురుకుపోయిన వారు మృతదేహాలు శుక్రవారం అర్ధరాత్రి దాకా శ్రమించి బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది పోస్టు మార్టం కోసం నగర్ కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా చిక్కుపోయిన కార్మికులు గ్రౌండ్ వెస్టేటింగ్ రాడార్ తో గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచి GPR ద్వారా 0 పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశం అంతా స్కాన్ చేశారు. రిపోర్ట్ ఆధారంగా స్పాట్ ను గుర్తించి కొత్తగూడెం నుంచి అండర్ గ్రౌండ్ లో పనిచేసిన సింగారెడ్డికి చెందిన అనుభగ్నం నడిన కార్మికులు రప్పించారు. ఇక NDRI ర్యాట్ మైనర్స్ టీమ్ సింగారెడ్డి బృందంతో హై లెవెల్ రిస్క్ ఆపరేషన్ టీమ్ TBM ముందు భాగంలో చిక్కుకున్నారని గుర్తించి మట్టి దిబ్బలను బురదలను తొలగించి మృతదేహాలను బయటికి తీసినట్టు తెలుస్తుంది. ఇది శుక్రవారం రాత్రంతా ఇక్కడే ఉద్వాగ్న వాతావరణం నెలకొన్న చివరికి విషాదమే మిగిలింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఆ 8 మంది అనేది చనిపోవడం జరిగింది. తర్వాత ఇక తెల్లారింది కరెంట్ కు కటకటలే. ఇక వేసవి ముందే విద్యుత్ సక్షోభం అన్నట్టు ఒక వార్త. ఇక ఫిబ్రవరి గరిష్టంగా కరెంట్ డిమాండ్ నమోదు, అవసరాలను తగ్గట్టుగా సన్నద్ధం కావాలన్న ప్రభుత్వం ఇక అటువంటి భూగర్భ జలాలు శ్రీశైలం సాగర్ ఇక విద్యుత్ ఉత్పత్తి దృష్టి పెట్టని తెలంగాణలో జేన్కో ఇక వేసవి డిమాండ్ తట్టుకోవడంపై అనుమానాలు, భారీ ఎత్తున కరెంట్ కోతలు తప్పవని ఆందోళన చేస్తున్న జనాలు. ఇక గరిష్ట విద్యుత్ డిమాండ్ పొంతలేని లెక్కలు, ఇక పరస్పర విరుద్ధ ప్రకటనపై పలు అనుమానాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఈ కరెంట్ కి సంబంధించింది. ఇక నా పంట ఎండింది, పరిహారం ఇవ్వండి, సీఎం కు కాంగ్రెస్ నేత వీడియో విన్నపం. ఇక సాగునీళ్లు లేక పంట ఎండిపోయింది, ఇందుకు తనకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు రైతు నర్సయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. జనగామ జిల్లా కేంద్ర సమీపంలో కాసుల్ పహాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు రైతు రెడ్డిపోయిన నర్సయ్య తన కృష్ణాలను వీడియోలను వెల్లడించారు. తనకు 2.5 ఎకరాల భూమి ఉందని 2 నెలల క్రితమే బోరు వేసిన కొద్దిగా నీరు రావడంతో పాటు నాటు పెట్టినట్టు తెలిపారు. కానీ 15 రోజులు బోరు నుంచి నీరు రాకపోవడంతో పొలం ఎండిపోయిందని, ఇందుకు రూపాయలు 60,000 నష్టం జరిగిందన్నారు. ఆ ఎండిన పైరును జీవాలకు అమ్ముతున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నియోజక ఇన్ఛార్జి కుమ్మరి ప్రతాప్ రెడ్డి సాయం చేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ముందు ఓటు వెనుక వేటు సంకటంలో జం జిలానీలు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి, బోడ దుక్కిన ఎమ్మెల్యేలలో అంతర్మథనం. ఇక కాంగ్రెస్ కు ఓటేయామంటే రాజకీయ భవితలు బలి పెట్టడమేనని ఆందోళన. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల 420 హామీలు అమలు, రేవంత్ అరచకాలపై నిఘా దిస్తున్న హరీష్ రావుపై మరో అక్రమ కేసు. ఇక సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కోరంటి దవాఖానకు ఫీవర్, ఇక హాస్పిటల్ వేధిస్తున్న వైద్యుల కొరత. ఇక సీనియర్ రెసిడెంట్లు, PG విద్యార్థుల దిక్కు ఏడాది నుంచి ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు ఇక ప్రశ్నార్థకంగా మారిన ప్రజా వైద్యం విద్య. ఇక రేవంత్ కు చెక్ పెట్టేందుకు మీనాక్షి నటరాజ నియామకమే తీవ్ర చర్చ. ఇక సీఎం పనితీరుపై అధిష్టానానికి ఫిర్యాదు, ప్రభుత్వంలో పార్టీలో ఒత్తింటూ పొగడాలపై సీనియర్ల గురు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దూరం పెట్టిన రాహుల్ కట్టడి చేసేందుకు ఆమెను పంపారా అన్నట్టు ఒక వార్త. దేవుడా కాపాడు, హిమాచల్ లో కాంగ్రెస్ సర్కారు ఆప్త నాదాలు, ఆయా ట్రస్టులు విరాళాలు ఇవ్వాలంటూ అభ్యర్థన. ఇక ప్రభుత్వం నడపలేక సుఖ్వీందర్ సింగ్ సుక్కు దిక్కులు. ఇక సంక్షేమ పథకాలు కొనసాగించకుండా నీకేనా వివరణ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. హలో, వెల్కమ్ టు RM న్యూస్. ఈరోజు ఆంధ్ర వ్యక్తికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు, అక్వాయి GPR టెక్నాలజీ గుర్తింపు. మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు, ఆ ప్రాంతాలు బురద మట్టిని తవ్వుతున్న మైనర్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. నమోదు కార్మికులు గుర్తింపులో ప్రగతి ఉంటే చేస్తాం కలెక్టర్. ఇక టన్నల్ బోరింగ్ మిషన్ గ్యాస్ కట్టర్లతో వేరు చేస్తున్న NDRF అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక్కడ. ఇక వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాగ్వాదం. నీ ఆట ముగిసింది అన్న ట్రంప్.
ఇక కోట్లాది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు, అమెరికాను అగౌరవపరిచావు, మూడో ప్రపంచ యుద్ధం వస్తే నీ వల్లే జెలెన్స్కీ భగ్గుమన్న ట్రంప్ వాంఛిత శ్వేతసౌధంలో విలేకరులతో ముందు అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడు వాగ్వాదం. నేను మొదటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నా, మీకు కాగా అమెరికా ప్రజలకు ధన్యవాదాలు జెలెన్స్కీ. ఇక ఖజానాలపై ఒప్పందం సంతకం చేయకుంటే వెళ్ళిన ఉక్రెయిన్ ఖజానాలపై ఒప్పందం సంతకం చేయకుండానే వెళ్ళిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. వాషింగ్టన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శ్వేతసౌధం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక శుక్రవారం ఇరువుల నేత ఓవల్ ఆఫీస్ లో 45 నిమిషాల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒక దశలో జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నారు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమెరికాకు అగౌరవపరిచారని మండిపడ్డారు. అమెరికా శాంతి నిబంధనలు అనుసరించాలని ఆ దేశ ఉపాధ్యక్షుడికి జేడీ వాన్స్ వ్యాఖ్యానం జెలెన్స్కీ సమాధానం ఇచ్చిన తర్వాత నేతల మధ్య గొడవ మొదలైన జెలెన్స్కీ సమాధానం దానం యోగోగా మీకు మాట్లాడడానికి అనుమతి లేదు అని ట్రంప్ అదాని అన్నారు. కానీ జెలెన్స్కీ యుద్ధం మొదలైనప్పుడు తాము ఒంటరిగానే ఉన్నామని బదిలించారు. ఇక ఇద్దరు నేతల మధ్య సంభాషణ కూడా జరగడం జరిగింది. తర్వాత ఇక దక్షిణాది రాష్ట్రాలకు తిరుగుబాటు తప్పదు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందుకు ఇక్కడ రాష్ట్రాలకు కేంద్రంలో న్యాయపై వాటా ఇవ్వకూడదనేది ఆ పార్టీ విధానం కనిపిస్తుంది. ప్రస్తుత జనాభాకు ప్రతిపాదికగా తీసుకొని దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక శుక్రవారం హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి ఇక జనాభా ప్రతిపాదికను లోక్సభ సీట్లు పెంచే కుట్ర, దీంతో ఉత్తరాది రాష్ట్రాలకి భారీగా ప్రయోజనం, దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలని ఎత్తుగడ. ఇక జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది శిక్ష ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం, మేము రూపాయి ఇస్తే 42 పైసలు వెనక్కి వస్తుంది. ఇక బీహార్ కు 77.60 రూపీకి 3 ఇస్తున్నారు. ఇక మోదీ కుట్ర ఖచ్చితంగా తిప్పికొడుతూ ఇతర భాషలకు బలవంతంగా రుద్దితే ఊరుకోం. ఇక విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇక దక్షిణాది సీట్లు తగ్గకుండా సీఎం రేవంత్ రెడ్డి పెంచబోయే లాజిక్ అందులో కనబడుతుందని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల సీట్లు పెంచుకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ వాగ్దానం ఇక ఉందని ఆరోపించారు. కేంద్ర సూచనలు పాటిస్తూ జనాభాకు నియంత్రణకు దక్షిణ రాష్ట్రాలకు శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రను తప్పకుండా తిప్పికొడతామని ప్రకటించడం జరిగింది. ఇక శుక్రవారం గాంధీ భవన్ జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనంతరం రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఇక చేసింది చెప్పుకోవట్లేదు, ప్రభుత్వ విజయానికి ప్రజల్లో తీసుకెళ్తాం, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగుల భర్తీ, సంక్షేమం అమలుకి కొత్త ఒరవడి. ఇక కాంగ్రెస్ మెడల్ స్టేట్ గా తెలంగాణ కష్టపడాలి, రాహుల్ ని ప్రధాని చేద్దాం. ఇక 10 లోపు జిల్లా నామినేట్ పోస్టులు భర్తీ, టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో సీఎం ఫ్లెక్సీలు కాదు ప్రజల్లోనే ఉండాలి అన్నట్టు ప్రజల్లో ఉంటేనే గెలుస్తామన్న మీనాక్షి నటరాజన్. ఇక మూనూరు విమానాశ్రయానికి పచ్చ జెండా. ఇక వరంగల్ జిల్లా నిర్మాణానికి కేంద్రం ఓకే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకి పౌర విమాన శాఖ లేక ఇక శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్లకు మరో విమానాశ్రయం ఉండాలన్న నిబంధన ఉపసంహరణ. ఇక దీనిపై ఎప్పట్లో చెప్పిన ఆంధ్రజ్యోతి ఇప్పటికే భూసేకరణ 205 కోట్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న 2వ విమానాశ్రయం ఇక సీఎం ప్రతి ఒక్క చర్య వల్లే సాధ్యమైంది. మంత్రులు కోమటిరెడ్డి, కొండ సురేఖ, మోదీ సహకారం వల్లే వచ్చింది. కిషన్ రెడ్డి. ఇక తెలంగాణ ఇదో గేమ్ చేంజర్, కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మంత్రిలో 22 ప్రాణాలు. ఉత్తరాఖండ్ లో చెన్నైలోని క్షేత్రగాత్రులను మోసుకెళ్తున్న సైనిక సిబ్బంది. ఉత్తరాఖండ్ లో బీఆర్ఓ కార్మిక శిబిరంపై మంచు చర్యలు. ఇక 55 మంది కార్మికులు చిక్కుగా 30 మందిని రక్షించిన సైన్యం. ఇక మిగిలిన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక
అసామాన్యురాలైన సామాన్యురాలు ఇక మీనాక్షి నటరాజన్ గాంధీ మార్గమే స్ఫూర్తి. గత రాష్ట్ర ఇన్ఛార్జ్ గా పూర్తి భిన్నగా ఆమె వైఖరి నిలడంబ అర్హతకు పట్టం. రైల్లో రాష్ట్రానికి రాక ప్రభుత్వ అతిథి గృహంలో బసాయిక స్వాగతం పలికేందుకు స్టేషన్ కు రావద్దని ముందే స్పష్ట. ఆమె సూచనలతో గాంధీ భవనం వద్ద కనిపించని ఫ్లెక్సీలు కటౌట్లు. ఇక సిబిఎస్ 10వ తరగతి ఇంగ్లీష్ హిందీ తప్పనిసరిగా ముషాయిదాపై పలు సందేశాలు. ఇక ఈపీఎఫ్ వడ్డీ ఈసారి 8.25%. ఉద్యోగంలో చేరిన ఏడాదిలో మరణిస్తే కుటుంబానికి కనీస బీమా 50,000. ఉద్యోగం మారినప్పుడు 2 నెలల విరామం వచ్చిన పూర్తి కాలం సరిసుగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఈపీఎఫ్ కి సంబంధించింది. హలో, వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈ రోజు మనం ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే. పునర్విభజనతో దక్షిణాది తీవ్ర అన్యాయం. ఇక రాష్ట్రాలకు నిర్వీర్యం చేయాలన్నది భాజపా కుట్ర అన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్ట్ కోసమే ఢిల్లీ వెళ్తున్నాం, మేం లిక్కర్ దందాలు చేయడం లేదు, ప్రతి ఒక్క విమానాలు దుబాయ్కి వెళ్లలేదు. పిసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక హర్కర వేణుగోపాల్, ఇక మీనాక్షి నటరాజన్, చిత్తక్క మహేష్ గౌడ్. మెట్రో రైలు అభివృద్ధి RRR తానే కృషి చేశానన్న కిషన్ రెడ్డి. 6 ఏళ్ల దానికి కేంద్రం మంత్రివర్గ ఆమోదం ఎందుకు సాధించలేకపోయారు? కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎజెండా తెలంగాణ ప్రాజెక్టు చేపట్టవద్దని ఆయా మంత్రులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి మంత్రి వద్దకు వెళ్లి మేము అడిగితే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు కానీ మీ తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం లేదని వాళ్ళు మాకు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా లెక్క ప్రతిపాదన చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి అది తీవ్ర సంక్షోభానికి తిరుగుబాటుకు దారితీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత దాన్ని అంగీకరించే ప్రశ్న లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ విధానాలు పటిష్టంగా అమలు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తగ్గిందని సరిగా అమలు చేయలేదని ఉత్తరాది విపరీతంగా పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని భాజపా కుట్ర చేస్తుందన్నారు. ఇక గాంధీ భవన్ ఆవరణలో శుక్రవారం జరిగిన పిసిసి మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దక్షిణ రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గవని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. అంటే ఏమి పెరగవని అర్థమే కాదా? ఎన్ని సీట్లు ప్రతిపాదకలపై పెరుగుతాయో వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాను వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సొరంగంలో జిపిఆర్ పరికరం ఆధారంగా స్కానింగ్ చేస్తున్న ఎన్జీఆర్ఐ నిపుణులు. ఇక రాత్రంబళ్ళు కొనసాగుతున్న సహాయ చర్యలు తొలిసారిగా టీబీఐఎం దాటి మొదలైన అన్వేషణ. ఇక జిపిఆర్ పరికరంలో పలు అనుమానిత ప్రాంతాల గుర్తింపు. ఇక ఆయా చోట్ల తవునున్న నిపుణులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎస్ఎల్బిసి సొరంగం సంబంధించింది. ఇక రూపాయలు 6,000 కోట్ల నిరుద్యోగులు స్వయం ఉపాధి 2న వనపర్తిలో పథకాన్ని ప్రారంభమున్న సీఎం. ఇక రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి అన్నట్టు ఒక వార్త. ఇక ఒప్పందం కుదుర్చుకుంటారా లేదా? జెలెన్స్కీ పై ట్రంప్ ఆగ్రహం. మీరు తీరు 3వ ప్రపంచ యుద్ధం తెరిచే ఉంది. వాడివేడిగా భేటీ అర్ధనంతరంగా ముగిసిన చర్చ. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్ ఆరుదైన ఖనిజాలు తవ్వాలని అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదకం చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేత సౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణాలు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయనకు ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ కు ఇది ఆగ్రహం తెప్పించింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది వీరి సంభాషణ. ఇక ఇంటర్ పరీక్షలు వాచ్లను అనుమతించారు. ఈసారి అమలు చేయాలని నిర్ణయం. ఇక భవిష్యత్తు నిధిపై వడ్డీ 8.25. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి వరకు 7 కోట్ల మందికి చందాదారులకు ప్రయోజనం అన్నట్టు వార్త. ఇక రూపాయలు 9 లక్షల కోట్ల సంపదన ఆవిరి. ఏడాదిలో సూచీలకు అత్యధిక అవకాశం నష్టం. ఇక మార్కెట్ లో వాణిజ్య యుద్ధం సేగా అన్నట్టు ఒక వార్త. ఇక జీడిపి వృద్ధి తగ్గింది. అక్టోబర్ డిసెంబర్ లో 6.2. వ్యవసాయ మినహా అన్ని రంగాల్లో డీలా పడినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సజెషన్ అనేది ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ కి సజెషన్స్ కూడా మీరు ఇవ్వచ్చు ఛానల్. సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూద్దాం.
ఇక టెక్నాలజీతో ముందడుగు విజ్ఞాన్ వైభవ్ 2025 లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్టేడియంలో ఆకట్టుకున్న రక్షణ స్టాల్స్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఏ క్షణంలో బయటికి ఇక ఎస్ఎల్బిసి సొరంగం జిపిఆర్ ద్వారా 5 చోట్ల అనుమానిత ఆవేశాలు గుర్తింపు. ఇక ప్రాంతంలో తవ్వితే కార్మికులు జడా తెలిచానంటున్న నిపుణులు. కసితిలాలు తొలగింపు డివాటరింగ్ వెల్డి పనులు వేగవంతం. మృతదేహాలు ఏది లభించలేదు. ఇక ఆ వార్తలు నమోదు. నగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. తర్వాత సొరంగం కూలిన చోట జిపిఆర్ పరికరం ద్వారా కార్మికుల జడాలను తెలిసేందుకు ప్రయత్నిస్తున్న రెస్క్యూ సిబ్బంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక రామోజీ లేరు, విచారణ ఎక్కర్లేదు. ఏపీకి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఏపీ బడ్జెట్ హామీలు రద్దు, మోసాలు పద్దు బడ్జెట్ మాటలు మినా సాక్షి బాబు మరోసారి మోసాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఏపీకి సంబంధించింది. సో ఇది ఈరోజు కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.